అతిథి వేసిన ప్లాన్లో గౌతమ్ చిక్కుకుంటాడా, జైలు పాలవుతాడా, అతిథి జీవితాన్ని సర్వనాశనం చేశాడని చెప్పేసి నిందలు వేస్తుందా అనేదే మరి అహల్య వచ్చి తన భర్తను కాపాడుకుంటుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ, చిన్న లైక్ చేయండి. సీరియల్లోకి వెళ్తే ఈలోపు వెంటనే అతిథి వేసిన ప్లాన్ ప్రకారం ఎలాగైనా తనని తన వైపు తిప్పుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. ఇక మరోవైపు ఎప్పటి నుంచో కోర్టులో ఒక ల్యాండ్ కోసం అని చాలా రోజుల తర్వాత కేసు వాయిదా పడ్డది. ఆ వాయిదా ప్రకారం ఇక ఆ కోర్టు ద్వారా ఎప్పుడు ఆపోజిట్గానే అక్కడ ల్యాండ్ వాళ్ళకి పోతుందన్న చిన్న ఎంక్వైరీలో మరోవైపు కోణం చూస్తే బాబు పుట్టిన వేళ విశేషమో తెలియదు కానీ లాయర్ ఫోన్ చేసి మీరు అనుకున్న కళ ఆన్ ద స్పాట్లో నెరవేరింది సార్, కోర్టు ద్వారా న్యాయం మీ వైపే, ఆ ల్యాండ్ మళ్ళీ తిరిగి మీదేక వచ్చింది సార్ అని లాయర్ ఫోన్ చేసి చెప్పగానే అర్జున్ ప్రసాద్ చాలా సంతోషపడతాడు. వెంటనే సుభద్ర ఈరోజు కోర్టు తీర్పు ఉంది కదండి అని ఈ విధంగా అంటుండగా అక్కడి దాకా పోవాల్సిన అవసరం లేదు సుభద్ర, ఆ కోర్టు తీర్పు మనకు అనుకూలంగానే వచ్చింది. ఇందాకే లాయర్ కాల్ చేసి ఎన్ని రోజుల నుంచో మీరు ఆ ల్యాండ్ కోసం గొడవ వస్తుంది కదా, ఈ ల్యాండ్ మీ వైపు అయింది, మీకే సొంతమైందని ఆ లాయర్ గారు ఫోన్ చేసి చెప్పారు అనేసరికి ఇక అన్ఎక్స్పెక్టెడ్గా షాక్లో ఉండిపోతుంది అవంతిక భర్త కార్తీక్. ఈలోపు చూసావాడా నా మునిమనోడే రాకతో ఎన్నో ఏళ్ళ నుంచి వెనకపడ్డ ఆ ల్యాండు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ మన వైపే వచ్చిందిరా, ఇదంతా వీడు కాలు పెట్టిన వేళ విశేషంగా అని భానుమతి అంటుండే. ఏంటే అసలు ఏదో ఆ దేవుడి దిగి వచ్చి ఏకంగా నీ మునివన రూపంలో ల్యాండ్ వచ్చినట్టుగా చేస్తున్నావి, అది వచ్చే టైం వచ్చింది కాబట్టి వచ్చింది, అదేదో నీ మనవనాడు కాలు పెడితే వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి అని అవంతిక అంటుంది. లేకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాని ల్యాండ్ ఇప్పుడు వచ్చిందంటే నా మునిమనుడు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం కదనే. ఇలాంటి చాలా కూడా జరిగాయి, మరి అప్పుడు నా కొడుకుని ఎందుకు పోగొడలేదే? నీ కొడుకు నీ అత్తారింటి వైపు ఏదైనా జరగరాంది కొత్తగా జరిగితే వాళ్ళు పొగుడతారు, అయినా ఈ ఇంటికి నా మునిమనుడు గొప్ప కాబట్టి వాడు రాక ఇంట్లో అడుగు పెట్టడం ఏంటో కానీ ఈరోజు అనుకున్న కోరిక నెరవేరింద్రా అనే విధంగా అనుకుంటుండగా ఈలోపు ఒక పేషెంట్ కోసమని అతిథి పక్క ప్లాన్తో వేసి గౌతమ్ని ఇక గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా ఎంత దూరం అతిథి అనే విధంగా గౌతమ్ అనుమానం పడుతూ పేషెంట్ పక్కనే ఇక కాస్త 5 మినిట్స్లో మనం అక్కడికి చేరిపోతాం గౌతమ్ అని ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకొస్తుంది. ఈలోపు గెస్ట్ హౌస్ రీచ్ అయిన తర్వాత అతిథి యామినికి మెసేజ్ పెడుతుంది, వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయమని. ఈలోపు ఇక ఈ సంతోషంతో గౌతమ్ ఇంకా ఇంటికి రావట్లేదని చెప్పేసి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది అహల్య. చీకటి పడిపోయింది, ఇంకా రాలేదేంటి, ఓసారి ఫోన్ చేయనా అనే విధంగా అహల్య చుట్టూ అటు ఇటు టెన్షన్ పడుతూ తన మనసు ఏదో తెలియని భయంతో వణుకుతూ ఉంటుంది. ఇక్కడ గౌతమ్ అహల్యను ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు కదా, లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ పేషెంట్ అనే విధంగా అతిథిని అడుగుతూ ఉంటాడు గౌతమ్. పైన ఉంటాడు గౌతమ్, పైకి వెళ్దాం అని చెప్పేసి డోర్ దగ్గర పెట్టి గౌతమ్ని పైకి తీసుకెళ్తుంది. డోర్ ఓపెన్ చేసి లోపల తీసేసరికి బెడ్ మీద పేషెంట్ కనిపించడు. లోపలికి అహల్యను గౌతమ్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. డోరు క్లోజ్ చేస్తుంది. ఏంటి పేషెంట్ కనిపించడు గౌతమ్, ఎందుకంటే ఇక్కడ పేషెంట్ లేడు కాబట్టి, నేను అబద్ధం ఆడాను కాబట్టి. వాట్ యు మీన్? అవును, నేను ఎంతలా ఇష్టపడ్డానో ఎంతలా ప్రేమించానో అది నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అహల్య నీ భార్య అయిందని చెప్పేసి అంటున్నావు కదా, అందుకనే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, నీవు ఇక నీతో పాటుగా నేను హ్యాపీగా ఉంటే ఆ తర్వాత నీ బిడ్డకు నేను జన్మనిస్తాను కదా, అంటే నీతో నేను హ్యాపీగా ఉంటే తర్వాత నాకు కూడా బిడ్డో కొడుకు పుడతాడు కదా అనేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటాడు గౌతమ్. ఈలోపు వెంటనే పోలీసులకు యామిని ఇన్ఫర్మేషన్ చేస్తుంది. గెస్ట్ హౌస్ దగ్గరికి ఇక కావాలని చెప్పేసి అక్కడ వ్యభిచారం జరుగుతుంది, వెంటనే వాళ్ళను పట్టుకోండి రెడ్ హ్యాండెడ్గా అని చెప్పేసి యామిని అతిథి ప్లాన్ ప్రకారం చేస్తుంది.
ఈలోపు అహల్య అసలు గౌతమ్ గారికి ఏదో జరుగుతుంది, నా మనసు చెప్తుంది అని చెప్పేసి కంగారు పడుకుంటూ తను బయటకు వస్తుంది. పోలీసులు కూడా యామిని చెప్పిన ప్లాన్ ప్రకారం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుండగా, పిచ్చిగాని పట్టిందా, అసలు ఏం మాట్లాడుతున్నావు? అవును గౌతమ్, నీతో నేను హ్యాపీగా ఉంటాను, ఈ ఒక్క రాత్రి చాలు, జన్మ జన్మలతో నీతో ఉన్నట్టు ఫీల్ అవుతాను, అందుకనే నేను నీతో ఉంటాను కాబట్టి ఆ తర్వాత నీ బిడ్డ కూడా నేను జన్మనిస్తాను కదా, ఆ తర్వాత నువ్వు నా మెళ్ళో 3 ముళ్ళు కడతావు కదా, అది చాలు నాకు. ఛీ, ఇంత నీచంగా ఆలోచిస్తున్నావేంటి? అసలు నువ్వు మనిషివేనా? మనిషిని కాబట్టి మృగంలా మారిపోయాను. ఇక నీతో నాకు జీవితం కావాలి. అది ఎన్ని రాత్రులు నేను అవసరం లేదు, బట్ ఒక్క రాత్రైనా సరే నీతో బిడ్డను కనడానికి అని చాలా రూట్గా మాట్లాడుతుండగా కోపంతో గౌతమ్ అతిథి చెంప పగల కొడతాడు. అయినా సరే ఈరోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక అనే విధంగా గౌతమ్ మీద బలాత్కారం చేయబోతూ ఉంటుంది అతిథి. వదులు అతిథి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు. గౌతమ్, ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఇక్కడి నుంచి వెళ్తే నేనేం చేయాలో అది చేస్తాను అనే విధంగా తెగాయించినట్టు మాట్లాడుతూ ఉంటుంది అతిథి. ఇక మరోవైపు ఈలోపు గెస్ట్ హౌస్ దగ్గరికి పోలీసులు వస్తారు, డోర్ కొడుతూ ఉంటారు. అదే సమయానికి పిచ్చి వేషాలు వేస్తామంటే మర్యాదగా ఉండదని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అదే సమయానికి ఇక టెన్షన్ పడుతూ అసలు ఏంటి గౌతమ్ గారు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో ఇక్కడ అహల్య టెన్షన్తో వెంటనే ఆ ఫోన్ ట్యాప్ చేసి ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది. గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ యామిని మాత్రం పోలీసులు వచ్చినట్టు గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇక నా బిడ్డను అంత పాడు చేసి ఏకంగా ఈరోజు తన జీవితానికి ఏదో రకంగా దారి లేకుండా చేసిండు గౌతమ్. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ గౌతమే నా కూతురు మెల్లో 3 ముళ్ళు వేయాలని చెప్పేసి కలగన్నట్టు కంటూ ఉంటుంది నాడింట్లో ఉండి ఇక యామిని. కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. ఈలోపు పోలీసులు గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ పైన ఉన్న అతిథి కిందికి వచ్చిన గౌతమ్ ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిజం బయటపడుతుంది. ఆ తర్వాత అర్జున్ ప్రసాద్ కుటుంబం పరువు పోతుంది. ఆ తర్వాత గౌతమ్ చేత నేను 3 ముళ్ళు వేయించుకోవచ్చని పగటి కలలు కంటూ ఉంటుంది. ఈలోపు డోర్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా అహల్య. ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు. పోరా గౌతమ్, ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు నా బందికానమయ్యావు. ఇప్పుడు ఇవన్నీ చించుకుండా చెప్పేసి ఒళ్ళంతా చించుకొని ఇక ఈలోపు చెప్పండి అనేసరికి, మీరు ఇది మా గెస్ట్ హౌదే, నా భర్తతో కలిసి వచ్చామని చెప్పేసి అహల్య అనేసరికి పోలీసులు షాక్ అయిపోతారు. ఇక తిని నా భర్త అర్జున్ ప్రసాద్ కోడలు నేను అనే విధంగా అహల్య అనేసరికి పైన ఉన్న అతిథి, ఇదేంటి ఈ హాల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా చూస్తుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది, ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని మాకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి చెప్పారు. అదేంటండి, ఇక్కడ మేమిద్దరం భార్యాభర్తలు స్పెండ్ చేయడానికి వచ్చాం, మీరు ఇక్కడికి రావడం ఏంటి అనే విధంగా అనేసరికి, రాంగ్ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారండి అనేసరికి, సారీ మేడం అని చెప్పేసి వెళ్తారు. అసలు అహల్య నువ్వు ఇక్కడికి రావడం ఏంటి అనేసరికి వెంటనే పైనుంచెలి అతిథి వస్తుంది. ఇంత నీచంగా ఉరుదవుతావని అస్సలు అనుకోలేదు, ఛీ అని చెప్పేసి అహల్య అతిథి మీద చెయ్యెత్తి చెంప పగల కొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా భర్తను రోడ్డు పాలు చేసి మా పరువు తీయాలన్నామనుకో మర్యాద దక్కదు అని తన భర్త చేయి పట్టుకొని అహల్య వెళ్ళేసరికి గౌతమ్ షాక్లో ఉండిపోతాడు. అతిథి ఇంకా షాక్లో ఉంటుంది.